చలో while writing ఇప్పుడు మీరు రాసే కాన్సెప్ట్ కి when you are applying it, సో ఇప్పుడు మీరు సప్లై చైన్ కాబట్టి సప్లై చైన్ లో బ్లాక్ చైన్ ఇట్లా అప్లై చేస్తారు. ఎలా అప్లై చేస్తారు? సో సప్లై చైన్ లో యూ గోట్ డిఫరెంట్ టైప్ ఆఫ్ రోల్స్ ఉంటాయి. ఏమేమి రోల్స్ ఉంటాయి? ఇప్పుడు నేను మ్యానుఫ్యాక్చరర్ ఏం చేస్తాడు? అందరికంటే పెద్ద సప్లయర్ ఎవడు ఉంటాడు అంటే ఇంటర్నేషనల్ గా నేషనల్ వైడ్ గా వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ సప్లయర్ ని క్రాస్ చెక్ చేసుకుని ఎవరికైతే బాగా నెట్వర్క్ ఉంటుందో వాడితో ఫస్ట్ స్మార్ట్ కాంట్రాక్ట్ లో ఇన్వాల్వ్ అవుతాడు. సో మీరు ఫస్ట్ మెయింటైన్ చేసిన మ్యానుఫ్యాక్చర్ డీటెయిల్స్ అని, ఈ రోజు మ్యానుఫ్యాక్చరింగ్ స్టార్ట్ చేసాం, ఎప్పుడు అవుతుంది, ఇఫ్ యూ చెక్ క్రాస్ చెక్, మనం బిల్లుల వెనకాల టాబ్లెట్ షీట్ వెనకాల ఇఫ్ యూ క్రాస్ చెక్, ఇట్ కంటైన్స్ ఆల్ ద డీటెయిల్స్, మ్యానుఫ్యాక్చర్ డేట్, వేర్ ఇట్ ఈస్ మ్యానుఫ్యాక్చర్డ్, దెర్ విల్ బి లాట్ ఆఫ్ డీటెయిల్స్. ఓకే, అలాగే ఒక ఆన్లైన్ లో ఒక డిజిటల్ ది ట్రాన్సాక్షన్ స్లిప్ ఏదో మెయింటైన్ చేస్తారు, బ్లాక్ చైన్ రికార్డ్ ఒకటి మెయింటైన్ చేస్తారు. సో వెన్ దిస్ న్యూ నోడ్ ద మెయిన్ సప్లయర్ ఇన్వాల్వ్స్ ఇన్ టు ద ట్రాన్సాక్షన్, లైక్ ఈ సప్లైని వీడికి ఇవ్వగానే ఆ కాంట్రాక్ట్ లో వాడిని కూడా ఇన్వాల్వ్ చేస్తారు. ఇన్వాల్వ్ చేసినప్పుడు ఏమవుతుంది? ఈ బ్లాక్ చైన్ రికార్డ్ అనేది వాడి దగ్గరికి వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇక్కడ వీడు హీ విల్ బి యాడింగ్ సమ్ ఎక్స్ట్రా ఇన్ఫర్మేషన్. ఏం ఇన్ఫర్మేషన్ యాడ్ చేస్తాడు? హీ విల్ బి షేరింగ్ డీటెయిల్స్ అబౌట్ మేబీ ఇక్కడ దాకా వచ్చిన తర్వాత హీ మైట్ బి షేరింగ్ డీటెయిల్స్ అబౌట్, సో ఏ షిప్మెంట్ కి పంపించాను, ఏ ఆర్డర్ నెంబర్ ఎంత, హెచ్ఎస్ఎస్ కోడ్ ఎంత, టెంపరేచర్ ఏంటి, బార్ కోడ్ ఏంటి, సమ్ కైండ్ ఆఫ్ డీటెయిల్స్ రిలేటెడ్ టు ద కంటైనర్. ఇప్పుడు వాడు ఏం చేస్తాడు? ఒక పెద్ద కంటైనర్ తీసుకొని ఆ కంటైనర్ లో ఏవైతే సప్లై చేస్తాడో ఇవన్నీ దానిలోకి పుష్ చేసేస్తాడు, లోపల పెట్టేస్తాడు. ఆ పెట్టేసినప్పుడు దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్ని వాడు మెయింటైన్ చేస్తాడు. ఆ రికార్డ్స్ అన్ని కూడా అప్డేట్ అయిపోతాయి. అక్కడ నుంచి ఆ షిప్మెంట్ త్రూ ఎయిర్ లేకపోతే త్రూ రైల్ త్రూ షీ రూట్ ఏదో ఒక రూట్ లోంచి ఇట్ విల్ బి ట్రాన్స్ఫర్ టు యువర్ లోకల్ ఏరియా. అంటే ఇక్కడ మనకి మెయిన్ సప్లయర్ అయిపోయాడు, ఇప్పుడు లోకల్ సప్లయర్ వస్తాడు ఇక్కడ సీన్ లోకి. ఆ లోకల్ సప్లయర్కి వెళ్ళేటప్పుడు కూడా వాట్ ఎవర్ ద డీటెయిల్స్ ఆఫ్ ఆర్డర్ సప్లైడ్ అవన్నీ కూడా, అంటే ఎవ్రీ స్టేజ్ లో వీడు ఫస్ట్ నోడ్ యాడ్ అయ్యాడు, వీడు సెకండ్ నోడ్ యాడ్ అయ్యాడు, థర్డ్ నోడ్ యాడ్ అయ్యాడు, ఫోర్త్ నోడ్, ఫిఫ్త్ నోడ్, సిక్స్త్ నోడ్, అండ్ ఫైనలీ కస్టమర్ నోడ్. అక్కడ వరకు అన్ని నోట్స్ యాడ్ అవుతూ ఉంటాయి. ఎవ్రీ స్టేజ్ లో వాట్ ఎవర్ ద చేంజెస్ దట్ ఆర్ మేడ్ టు ద ఆర్డర్, అంటే కొత్తగా యాడ్ చేస్తాం కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మెయిన్ సప్లయర్ హీ వాంట్ టు షిప్ మెటీరియల్ చేసేటప్పుడు హీ షుడ్ ఇంక్లూడ్ ఆల్ ద డీటెయిల్స్ రిలేటెడ్ టు షిప్మెంట్. అవన్నీ యాడ్ చేశారు. యాడ్ చేసినప్పుడు దట్ డీటెయిల్ విల్ బి కంప్లీట్లీ షేర్ టు ఆల్ అదర్ పీపుల్. ముందు ఉన్న వాళ్ళందరికీ అన్ని నోట్స్ లో కూడా ఆ రికార్డ్ అప్డేట్ అయిపోయి ఉంటుంది. సో నెక్స్ట్ ఇంకో నోట్ రాగానే ఆ నోట్ రికార్డ్, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు వీడు రికార్డ్ యాడ్ చేశాడు, ఈ రికార్డ్ ని ఈ స్టేజ్ లో ఉన్నవాడు ఎడిట్ చేయలేడు, హీ కెన్ ఓన్లీ యాడ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్. సో ఈ అడిషనల్ ఇన్ఫర్మేషన్ యాడ్ చేయగానే ఎవ్రీబడి విల్ బి సీయింగ్ దట్ ఇన్ఫర్మేషన్. సో నెక్స్ట్ నోడ్ లో ఇంకొకటి వచ్చాడు, అంటే he cannot tamper the information that is created by the first person, but he can create new information, so as a part of the process. Okay, ila continuous ga ending ku vachinappudu when this person target customer, when he receives all the information, he can cross check first ekkada start ayindi, tarvata ekkada ship chesaru, ekkada nunchi ekkadiki ship ayindi, dani nunchi ekkadiki vachindi, dani nunchi ekkadiki vachindi, dani nunchi ekkadiki vachindi, finally nenu techukundi యాక్చువల్ గా ఫర్ ఎగ్జాంపుల్ క్రోసిన్ వాడు తయారు చేసిన టాబ్లెట్ అని నాకు వచ్చిందా రాలేదా, పారాసెటమాల్ వాడు తయారు చేసిన మెడిసిన్ నాకు వచ్చిందా రాలేదా, ఐ కెన్ క్రాస్ చెక్ బై యూజింగ్ దీస్ రికార్డ్స్. దీన్ని మనం స్మార్ట్ కాంట్రాక్ట్ అంటాం. వెన్ వి ఎంటర్ ఇంటూ స్మార్ట్ కాంట్రాక్ట్ వి విల్ బి యాక్సెప్టింగ్ ఆల్ ద డీటెయిల్స్. సో దిస్ ఈస్ ద ప్రాసెస్, యాక్చువల్ ప్రాసెస్ ఆఫ్ సప్లై చైన్ వేర్ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఈస్ యూజ్డ్. ఇప్పుడు ఈ టెక్నాలజీని మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ యూ నీడ్ టు అండర్స్టాండ్ హౌ బ్లాక్ చైన్ టెక్నాలజీ ఎలా సప్లై చైన్ లో అప్లై చేశారు. నౌ వి అండర్స్టూడ్, రైట్? సో ఇక్కడ మ్యానుఫ్యాక్చరర్ ఎవడైతాడు? ఇప్పుడు ఇక్కడ యువర్ మ్యానుఫ్యాక్చరర్, హూ ఇస్ యువర్ మ్యానుఫ్యాక్చరర్? మేబీ ఓటీసీ డ్రగ్ మ్యానుఫ్యాక్చరర్. ఇక్కడ మనం మ్యానుఫ్యాక్చరర్ అనే బదులు సో డ్రగ్ మ్యానుఫ్యాక్చరర్, సో డ్రగ్ మ్యానుఫ్యాక్చరర్ బ్లాక్ చైన్ టెక్నాలజీ యూజ్ చేసినప్పుడు హీ క్రియేట్స్ ద ఇనిషియల్ నోడ్. సో ఇనిషియల్ నోడ్ లో హీ ఇంక్లూడ్స్ ఆల్ ద డీటెయిల్స్ అబౌట్ సర్టిఫికేట్ ఆఫ్ ఆరిజిన్, బ్యాచ్ నెంబర్, ప్రాసెసింగ్ డేటా అండ్ సమ్ ఎక్స్పైరీ డీటెయిల్స్ రిలేటెడ్ టు ద డ్రగ్, మేబీ డ్రగ్ ఇంగ్రీడియంట్స్ ఉండొచ్చు, దానికి సంబంధించిన ఆల్ డీటెయిల్స్ విల్ బి మెన్షన్. So now this manufacturer will be entering into smart blockchain smart contract with the wholesale, like a main supplier, wholesale kada main supplier. So main supplier, so what main supplier సంబంధించిన షిప్మెంట్, ఆర్డర్, హెచ్ఎస్ఎస్ కోడ్, బార్ కోడ్, ఆ డీటెయిల్స్ అన్ని కూడా he will be including. ఎవరు? సెకండ్ పర్సన్ అంటే హోల్సేలర్ ఇంక్లూడ్ చేస్తారు. ఈ నోడ్ ఇంక్లూడ్ అయినప్పుడు ఇక్కడ ఉన్న డేటా ఇట్ విల్ బి స్టోర్డ్ ఆన్ టు ద సప్లయర్ అండ్ హీ యాడ్స్ నెక్స్ట్ స్టెప్ డీటెయిల్స్ అనమాట. నెక్స్ట్ స్టెప్ లో వాడు ఏం చేస్తున్నాడు ఆ డీటెయిల్స్ అన్ని యాడ్ చేస్తాడు. సో బికాస్ ఆఫ్ ద స్మార్ట్ కాంట్రాక్ట్ దిస్ డీటెయిల్ కెన్ బి రివ్యూడ్ బై ద మ్యానుఫ్యాక్చరర్. ఎక్కడన్నా మధ్యలో ట్రాంపర్ అయినా కూడా మ్యానుఫ్యాక్చరర్ కెన్ ఐడెంటిఫై, ఈవెన్ దిస్ మెయిన్ సప్లయర్ కెన్ ఆల్సో ఐడెంటిఫై. సో దిస్ ఇస్ హౌ యూ షుడ్ అండర్స్టాండ్. నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి సో వాడు సర్టిఫికేట్ ఆఫ్ ఆరిజిన్, బ్యాచ్ నెంబర్, ప్రాసెసింగ్ డేటా, సమ్ కైండ్ ఆఫ్ డీటెయిల్స్ రిలేటెడ్ టు ఆర్గనైజేషన్, అగైన్ మళ్ళీ సప్లయర్, every stage no it adds some XYZ details to the data. So this is how it works. Understood?
సో ఫైనల్ గా వచ్చేసరికి కస్టమర్ దగ్గరకు వచ్చేసరికి ఆల్ ద డీటెయిల్స్ ఉంటాయి. అది దిస్ ఇస్ ద ప్రాసెస్. సో ఇప్పుడు దీన్ని బేస్ చేసుకొని చెప్పిన తర్వాత అగైన్ యూ విల్ బి స్పీకింగ్ అబౌట్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ బ్లాక్ చైన్. ఇప్పుడు ఈ ప్రాసెస్ లో మనం చేయలేని విషయాలు ఏమున్నాయి? మనం ఇమ్యూట్ చేయొచ్చా? ఇమ్యూట్ చేయలేము. మనము ట్రాన్స్పరసీ ఉంటుందా? డేటా ట్రాన్స్పరసీ ఉంటుంది. సో యూ విల్ బి రిలేటింగ్ ఎవ్రీథింగ్. సి కన్సిడరింగ్ ద ప్రాసెస్, ఈ ప్రాసెస్ ని బేస్ చేసుకుని వాట్ వీ కెన్ ఎక్స్ప్లెయిన్. సో if wholesaler if he tries to change something, ఏం జరుగుతుంది? he will be removed from the node. స్మార్ట్ కాంట్రాక్ట్ అనేది క్యాన్సిల్ అయిపోతుంది. he cannot continue with the contract. సో ఇప్పుడు మనం ఏవైతే మనం 10 taxonomies that we learned, దాన్ని వాటన్నిటిని we relate it with this one and we explain how it is benefit to the protecting that like originality of the product. మనం ఫ్రాడ్ జరగకుండా ఎట్లా అవాయిడ్ చేయొచ్చు because of all the 10 taxonomies. అది ఎక్స్ప్లెయిన్ చేయాలి. So you will be explaining the process and you will be explaining how each and every feature e process మీద apply చేస్తే how it will be impacting. So whatever you learned is same. Like మీరు ఇంతకుముందు నేర్చుకున్న దానిలో ఫర్ ఎగ్జాంపుల్ ఇమ్యూటబిలిటీ అంటే ఏంటి? You cannot change. అది అప్లై చేస్తాం. దాన్ని we related to this product, this concept and we explain it. ఈ ప్రాసెస్ ని ఇప్పుడు అబ్జర్వ్ చేసినట్టయితే the person ఎవరైనా బిట్వీన్ ద ఛానల్ లో ఉన్న వాళ్ళు, అగ్రిమెంట్ లో ఉన్న వాళ్ళు ఎవరైనా కానీ if they tries to immute it, it is not possible because this is what blockchain technology is. Next, if hacking ఏమైనా చేయొచ్చా? No, nobody can hack it because ఇందులో మనం ఆల్రెడీ 51% ఆఫ్ ఇలా ప్రతి ఆస్పెక్ట్ ని we are supposed to relate it to your process and you will be explaining it. So this is totally 2000 nodes రావాలి. నెక్స్ట్ ప్రాసెస్ లో మనం అన్ని చెప్పాం కాబట్టి we say that so this will ensure like because as ఎవరు కూడా దాన్ని డీటెయిల్ ని చేంజ్ చేయలేము, ట్యాంపర్ చేయలేము అండ్ వాట్ ఎవర్ ద ప్రోడక్ట్ దట్ ఇస్ స్టార్టెడ్ అట్ మ్యానుఫ్యాక్చరర్ ఏదైతే సెండ్ చేస్తున్నాడో దట్ ప్రోడక్ట్ విల్ డెఫినెట్లీ రీచ్ ద కస్టమర్ అని చెప్తాం కాబట్టి వి ప్రూవ్ ఇట్ లైక్ ఫ్రాడ్ కెన్ బి అవాయిడెడ్. ఇఫ్ సమ్ ఫ్రాడ్ జరిగింది అంటే ఫ్రాడ్ అవాయిడ్ చేస్తామని ఎప్పుడు చేస్తాం మనం? వి ట్రై టు డూ సమ్ ఫ్రాడ్. ఈ ప్రాసెస్ ని బేస్ చేసుకొని వి ట్రై టు వి అజ్యూమ్ దట్ వి ఆర్ ట్రైయింగ్ టు చేంజ్ ద డేటా, వి ఆర్ ట్రైయింగ్ టు tamper the data, we are trying to include another product into the data. So ఈ tampering ఏ చేసినప్పుడు కూడా ఈ టెక్నాలజీ ఏదైతే టెక్నాలజీ మనం యూజ్ చేస్తామో that won't allow you to do that. So as it is not allowing to do that, you can prove it. So this is how it is not allowing like fraud చేసే వాళ్ళు allow చేయట్లేదు వాళ్ళు అనేది మనం ఎక్స్ప్లెయిన్ చేస్తాం. We can conclude that concept. In that way it should be discussed. Okay, so ఈ ప్రాసెస్ ని ఎక్స్ప్లెయిన్ చేయాలి అండ్ అన్ని ఫ్యాక్టర్స్ ని దాని మీద అప్లై చేసి ఎక్స్ప్లెయిన్ చేయాలి. దెన్ యూ ఆర్ సపోజ్ టు కంక్లూడ్ ఇట్. సో ఇట్ ఇంక్లూడ్స్ అట్లీస్ట్ 3 to 4 సెక్షన్స్. ఇప్పుడు మెయిన్ హెడ్డింగ్ ఆల్రెడీ ఇచ్చారు, దానిలో ఒక 3 to 4 హెడ్డింగ్స్ ఉండాలి మనకి. అబౌట్ మేబీ ప్రాబ్లమ్స్ ఆల్రెడీ డిస్కస్ చేసారు కాబట్టి ఇగ్నోర్ చేసేసేయండి. డైరెక్ట్ స్ట్రేట్ అవే యూ కెన్ స్టార్ట్ అబౌట్ స్పీకింగ్ హౌ ద ప్రాసెస్ హ్యాపన్స్. దెన్ యూ విల్ బి అప్లయింగ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రాడ్స్ దట్ వీ కెన్ అప్లై. దాన్ని డిస్కస్ చేస్తాం. దాని తర్వాత finally we conclude like how it is avoiding fraud అనేది. So 3 sections write up చేసుకోండి. Okay, so that's it. Let me proceed. We got less time, 40 minutes on శృతి నిఖిత మీరు ఇద్దరు సెపరేట్ పంపించారా ఒకటే డాక్యుమెంటా? హలో నిఖిత, ఇద్దరు ఒకటే డాక్యుమెంటా లేకపోతే కలిపి పంపించారా సెపరేట్ పంపించారా? కలిపి పంపించాం సార్. మీరు సెపరేట్ స్టేటస్ పంపించలేదు నిన్న? ఎవరి స్టేటస్ వాళ్ళు పంపించలేదా? ఎవరి కంట్రిబ్యూషన్ ఏంటి అనేది మీరు కంబైన్ వరకు పంపించారు. మీ స్టేటస్ ఇండివిజువల్ స్టేటసెస్ పంపించలేదు. మీరు ఇండివిజువల్ స్టేటసెస్ ఫార్వర్డ్ చేయాలి. So whose contribution is what? Actually it should be 4000 words. Why it is only 2787 words? Still we want to write, sir. Pardon? See again, నాకు ఎందుకు నేను పదే చెప్పాలో నాకు అర్థం కావట్లేదండి. Why? How can you keep only one reference in your document? ఒక డాక్యుమెంట్ లో 1 రిఫరెన్స్. నేను చెప్పాను కదా మీకు ఎన్నిసార్లు చెప్పాలి సేమ్ కాన్సెప్ట్. ఓన్లీ 1 రిఫరెన్స్, అగైన్ ఓన్లీ 1 రిఫరెన్స్, ఓన్లీ 1 రిఫరెన్స్. సో ఇక్కడ 2 రిఫరెన్సెస్ వచ్చాయి అగైన్. సో అగైన్ సో దిస్ వన్ ఇస్ నైస్. ఐ కీప్ ఆన్ టెల్లింగ్ యూ అండ్ ఎందుకు మీరు ఒకటే రిఫరెన్స్ ఎందుకు పెడతారు మళ్ళీ?
అంటే మళ్ళీ అంటే లైక్ పీపుల్ హూ వర్క్ ఆల్సో పెట్టకూడదు అలా ఒక్కొక్క రిఫరెన్స్ పెట్టకండి. హూ వర్క్ ద ఫస్ట్ సెక్షన్, హూ వర్క్ ఆన్ ఫస్ట్ సెక్షన్, సెక్షన్ రిటన్ బై హోమ్. సరే, ఇంట్రడక్షన్ నేను వర్క్ చేశాను, ఛాలెంజెస్ నేను వర్క్ చేశాను. సెకండ్ సపోర్టింగ్ రిఫరెన్స్ ఏది దీనికి? అది నేను వర్క్ చేయలేదు సార్, అది శృతి. వర్క్ చేశాను. నీడ్ ఫర్ సైబర్ ఫోరెన్సిక్స్. Who wrote this? I wrote it too. మళ్ళీ ఏది శృతి రిఫరెన్స్ ఏది, సపోర్టింగ్ రిఫరెన్స్ ఏది ఇందులో? నిన్న కూడా చెప్పాను కదా సపోర్టింగ్ రిఫరెన్స్ పెట్టాలని ఖచ్చితంగా. There is a supporting reference. Yes, sir, చెప్పారు. And I keep telling you people, and you regularly commit same mistake. చిన్న పిల్లల్లాగే ఉన్నారు కానీ మీరు యు ఆర్ నాట్ లైక్ ప్రొఫెషనల్స్. సేమ్ మిస్టేక్ రెగ్యులర్ గా ఒకటే మిస్టేక్ ఎట్లా చేస్తాం మనం? ఒకటే రిఫరెన్స్. Who wrote this 1.4? రిఫరెన్స్ ఏంటంటే మీరు ఏదో రాసేసి మధ్యలో ఒక రిఫరెన్స్ యాడ్ చేసినట్లే ఉంది కానీ ఇట్స్ నాట్ లైక్ యు డిడ్ సమ్ కైండ్ ఆఫ్ క్రిటికల్ అనాలిసిస్. యు రోట్ సమ్ కంటెంట్ అండ్ ఏదో ర్యాండమ్ రిఫరెన్స్ తీసుకొచ్చి అంతే. And why your word count is less? Usually ga meer iddaru every equal 2000 words rastaru kada. Say something. Sir, I gave 1727 words. Meer endu 1000 rasarani Nikita? Hello? Hello sir. Meer endukante 1000 rasaru Nikita? What is the issue? For system problems, sir. Actually, I have mailed you, message you yesterday that I want office laptop because my cousin is asking my laptop, so I can't able to work. Actually, I have messaged yesterday. If you need it, I will send it. ఆ రోజు చెప్పాను, ఫస్ట్ రోజు చెప్పాను మీకు టేక్ యువర్ ఆఫీస్ సిస్టమ్ తెప్పించుకోండి అని. ఇప్పుడు మీరు 1000 words అట్లా రాస్తే we will be considering it as a half day contribution. మీకు ముందే చెప్తున్నాను మీ అందరికి ఫుల్ ఫ్లెడ్జెడ్ contribution. నేను ఇప్పుడు ఆదిత్య సార్ లెక్క నేను ఐ డోంట్ వాంట్ ఎనీ కంట్రిబ్యూషన్ బై 6:30 ఎండింగ్ కి నేను ఏం చెప్పట్లేదు, ఎందుకంటే పీపుల్ ఆర్ వర్కింగ్ ఫ్రమ్ డిఫరెంట్ లొకేషన్స్, యూ విల్ బి హ్యావింగ్ డిఫరెంట్ డిఫికల్టీస్. ఐ డూ అండర్స్టాండ్, బట్ మీరు కంట్రిబ్యూషన్ చేయకుండా యూ కాంట్ ఎక్స్పెక్ట్ లైక్ సో కంట్రిబ్యూషన్ చేశాను వాట్ ఎవర్ ఐ కెన్ డూ ఐ ఎడిట్ అనేది, అటువంటిది వీ డోంట్ యాక్సెప్ట్. సో యూ ఆర్ సపోజ్ టు గివ్ 100% కంట్రిబ్యూషన్. అండ్ అవైలబిలిటీ లేదనుకోండి యూ కెన్ టేక్ సార్ నాకు ఆఫ్, ఇప్పుడు సిక్ ఉంటే అట్లా ఉంటే ఐ డూ కన్సిడర్ లైక్ ఓకే చలో టేక్ ఆఫ్ అని. కానీ మనం పవర్ బాగాలేదు, సిస్టమ్ బాగాలేదు ఇవన్నీ చెప్తే ఏంటి అంటే ఇట్ విల్ బి లైక్ ఎక్స్క్యూజెస్ ఓన్లీ. మేబీ యూ మైట్ బి లైక్ యూ ఆర్ ట్రస్ట్ వర్ది పర్సన్, యూ గివ్ జెన్యూన్ రీజన్స్, ఐ డూ అండర్స్టాండ్, బట్ స్టిల్ మీ కంట్రిబ్యూషన్ మీరు ఇవ్వాలి ఖచ్చితంగా. అంతే కదా నిఖిత? ఎవరైనా కానీ ఇప్పుడు నిఖిత అయినా వైష్ణవి అయినా ఎవరైనా కానీ ఒకటే, ఎవ్రీబడి షుడ్ గివ్ దేర్ కంట్రిబ్యూషన్. యూ కాంట్ గివ్ మీ ఎక్స్క్యూజెస్ లైక్ నాకు కరెంట్ పోయింది అంటే ఇట్ విల్ బి ఆఫ్, అలా ఉంటుంది. సో అట్లా చేయకూడదు మీరు. ఓకే, సో మేబీ మీకు తెలియకపోతే చేయొచ్చు కానీ అలా చేయకండి. సో వాట్ ఎవర్ ద వర్క్ దట్ షుడ్ బి కంట్రిబ్యూటెడ్, అడ్జస్ట్ యువర్ టైమింగ్స్. సో ఐఎమ్ ఓకే విత్ ఇట్. ఓకే, ఎప్పుడైనా నేను ఖచ్చితంగా నాకు ఇప్పుడు 1 hour 2 hours కంటెంట్ కావాలన్నప్పుడు నేను గట్టిగా అడుగుతాను కదా. రిమైనింగ్ ఆల్ టైమ్స్ యూ కెన్ అడ్జస్ట్ యువర్ టైం. డేలో ఎప్పుడైనా మీరు ఫినిష్ చేసుకొని నాకు సబ్మిట్ చేయండి, బట్ ఐ నీడ్ యువర్ కంట్రిబ్యూషన్. సో వాట్ షుడ్ ఐ డూ? లైక్ ఇప్పుడు మీరు నేను ఐ ఎక్స్పెక్టెడ్ అట్లీస్ట్ 4000 words విల్ బి కంప్లీటెడ్ బై యూ పీపుల్. అట్లీస్ట్ మీ డాక్యుమెంట్ 4000 అవుతుంది, వాళ్ళది 6000 అవుతుంది. మేబీ సమ్ మిస్టేక్స్ ఉంటాయి అనుకోండి. సో మీరు రాస్తే మిస్టేక్స్ ఉంటే మనం చెక్ చేసి మనం చెప్పొచ్చు. మనం రాయలేదు అనుకోండి, అసలు ఏం రాయలేదు అనుకోండి, సో దానిలో ఏం మిస్టేక్స్ ఉన్నాయని చెప్పాలి, మనం ఏం చెప్పాలి? ఏం చెప్పలేము. సో కంట్రిబ్యూషన్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. మీకున్న దానికి ఇప్పుడు పీపుల్ హూ ఆర్ కంట్రిబ్యూటింగ్ దే ఆర్ సపోజ్ టు కంట్రిబ్యూట్ బికాస్ బేస్డ్ ఆన్ యువర్ కంట్రిబ్యూషన్ మీ పెర్ఫార్మెన్స్ ని ఇండివిజువల్ గా ఎవాల్యుయేట్ చేస్తారు. ఇఫ్ యూ ఆర్ గివింగ్ 2000 odd words రెగ్యులర్లీ విత్ క్వాలిటీ అనుకోండి, మీకు ఇచ్చే హైక్, మీకు ఇచ్చే సాలరీస్ అవన్నీ డిఫరెంట్ ఉంటాయి. పీపుల్ హూ గివ్ కన్సిస్టెంట్లీ అండర్స్టాండింగ్ దట్ ఓకే నా టార్గెట్ 1500 కదా అని వాళ్ళ వే ఆఫ్ వర్కింగ్, వాళ్ళ కంట్రిబ్యూషన్ బేస్ చేసుకొని వాళ్ళ పెర్ఫార్మెన్స్ ని మనం ఎవాల్యుయేట్ చేస్తాం. సో మీ పెర్ఫార్మెన్స్ ని మీరు మీ కంట్రిబ్యూషన్ స్టైల్, మీ అబిలిటీస్ ని బేస్ చేసుకొని పెర్ఫార్మ్ చేయాలి. సో మొన్న వాళ్ళు సో డోంట్ కంపేర్ విత్ అదర్స్ అండ్ మీ పెర్ఫార్మెన్స్ మీరు చేయండి. మీరు 2000 words ఇచ్చి వాళ్ళు కూడా ఇవ్వలేకపోతే సో మేము వరీ అయిపోతాం. ఓకే, డైలీ మీరు నువ్వు శృతి ఖచ్చితంగా యూజువల్లీ ఐ గెట్ 2000 words ఫ్రమ్ యూ. యు ఆర్ సపోజ్ టు గివ్ 2000 words.
ఆ టార్గెట్ ని మీరు మీట్ అవుతూ ఉండండి. మీకు సిస్టమ్ ఎప్పుడు కావాలి, ఈ రోజు అయితే అవైలబుల్ కాదు, రేపైతే నేను పంపించగలను. అదర్వైజ్ మండే నేను ఐ విల్ సెండ్ దట్ సిస్టమ్ టు యూ. ఓకే, ఈ రోజు మీ సిస్టమ్ పనిచేస్తుందా? Yes, sir. సో వెన్ ఎవర్ యూ గాట్ సమ్ ఇష్యూ, మీరు ఆల్టర్నేటివ్ కూడా చూసి పెట్టుకోండి. ఎందుకంటే ఆఫీస్ లో ఉన్నారనుకోండి, ఐ కెన్ గివ్ సమ్ కైండ్ ఆఫ్ ఆల్టర్నేటివ్ సిస్టమ్ ఆర్ ఆల్టర్నేటివ్ థింగ్స్ ఏదైనా మీకు షేర్ చేసి పెట్టి ఇవ్వగలను వెంటనే. ఇంట్లో ఉన్నారు కాబట్టి నేను సపోర్ట్ చేయలేం కదా అంత ఈజీగా, అంత ఇమీడియట్ గా. జస్ట్ ప్లాన్ ఫర్ ఇట్. మీకు ఇప్పుడు లేదనుకోండి, పక్కన వాళ్ళది అంటే మన ఇంట్లో ఇంకో ఏదైనా ఆల్టర్నేటివ్ ఉంటే బెటర్ ఉంటుంది. మీరు ప్లాన్ చేసుకోండి అట్లాగా. సెకండ్ షేర్ ఆఫీస్ లో కూడా సిస్టమ్స్ ఉన్నాయి, ఇస్తాను, కానీ కాకపోతే ఈ రీజన్స్ మాత్రం మీరు చెప్పుకోవద్దు. ఎందుకంటే ఆఫీస్ లో ఉన్నారనుకోండి, ఐ విల్ అండర్స్టాండ్, ఓకే గాట్ సమ్ ఇష్యూ, నేను ఆల్టర్నేటివ్ వెంటనే ఇస్తాను, మీరు కంట్రిబ్యూట్ చేయగలరు. మీరు ఇంట్లో ఉన్నప్పుడు మీరు చెక్ చేసుకోవాలి, అవి తప్పదు. ఓకే, నేను ఐ విల్ బి హెల్ప్లెస్. సో నేను రెస్పాండ్ అయినా కూడా మనకి ఎవరైనా రావాలంటే ఇప్పుడు చూడండి, ఎవరు లేరు, అందరూ ఆఫీస్ బాయ్స్ గీస్ అందరు ఎక్కడో వాళ్ళ ఊర్లో వాళ్ళు ఉన్నారు. ఓకే, ప్రతిదానికి మేమే బయటకు వెళ్ళాల్సి వస్తుంది, అండ్ మనం క్వైట్ బిజీ ఉంది. లాస్ట్ ఐ టు షేర్ యువర్ సిస్టమ్ టు యూ. ఓకే, సో ఇంకెవరికైనా ఉన్నాయా సిస్టమ్ ఇష్యూస్? కంట్రిబ్యూషన్, మీకు కంట్రిబ్యూషన్ దగ్గర ఐ వోంట్ కాంప్రమైజ్. యు ఆర్ సపోజ్ టు కంట్రిబ్యూట్ వాట్ ఎవర్ ఇస్ యువర్ టార్గెట్, దట్ షుడ్ బి కంట్రిబ్యూటెడ్ 100% మీరు చేయాల్సింది. సెకండ్ థింగ్ వచ్చేసి, ఈ పవర్ కట్స్ ఇవన్నీ ర్యాండమ్ గా మనం అన్సర్టైన్ థింగ్స్, ఇట్ విల్ హ్యాపెన్. సో అలా జరిగినప్పుడు యు ఆర్ సపోజ్ టు అడ్జస్ట్ యువర్ టైమింగ్స్, రిమెంబర్ దాట్. అండ్ రిగార్డింగ్ రిఫరెన్సెస్, ఒక రాణి మాత్రం రిఫరెన్సెస్ వర్షం కురిపిస్తుంది, మిగతా ఎవరు కూడా ఒక్కొక్క రిఫరెన్స్ ఇస్తుంది. ఈ రాణి వర్క్ చూడండి, మీకు స్క్రీన్ మీద ఉంది రాణి వర్క్. జస్ట్ క్రాస్ చెక్ హౌ మెనీ రిఫరెన్సెస్ ఇన్ దట్. క్రాస్ చెక్ జస్ట్ వన్ డాక్యుమెంట్ లో హౌ మెనీ రిఫరెన్సెస్, అండ్ ప్రాపర్ గా ఎక్కడ యాడ్ చేయాలో రిఫరెన్స్ అక్కడ యాడ్ చేసిన తను. సో మనం అయితే ముందు యాడ్ చేస్తాం, లాస్ట్ లో మధ్యలో యాడ్ చేస్తాం, అలా యాడ్ చేయకూడదు. రిఫరెన్స్ లాస్ట్ లో ఉండాలి. ఇంటెక్స్ సైటేషన్స్ మీకు చాలా మందికి డౌట్ ఉన్నట్టుంది. ఇంటెక్స్ సైటేషన్ మీన్స్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ సయ్యద్ అహ్మద్ అనేవాడు రిఫరెన్స్ చెప్తున్నాడు అనుకోండి. ఈ సయ్యద్ అహ్మద్ అండ్ జవాష్ అనే ఈ పేరు వరకు తీసుకొని వచ్చి CLID, oh my god, let me take from just we take cut అయిపోతుంది ఇది. అంటే మనం మీరైతే టైప్ చేసుకుంటారు కదా, నేను జస్ట్ కాపీ చేస్తున్నాను. సో దిస్ ఇస్ ద ఆథర్ నేమ్, మేబీ according to this person, simple and it means according to this author it means this, and what reference ఇచ్చేసాం. దీన్ని మనం ఇంటెక్స్ సైటేషన్ అంటాం. అంటే టెక్స్ట్ తో పాటు సైటేషన్ ఇవ్వడాన్ని ఇంటెక్స్ సైటేషన్ అంటాం. ఓకే, సో మీరేం చేస్తున్నారు, చాలా మంది ఏం చేస్తున్నారంటే ఇది కాపీ చేసుకొని